మరోసారి హిట్ ఎక్కాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. కేటీఆర్ సడన్ గా ఢిల్లీ టూర్ కి వెళ్లడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారిక దుర్వినియోగానికి పాల్పడ్డారని, అర్హత లేకపోయినా సీఎం బావమరిదికి టెండర్లను అప్పగించారని ఫిర్యాదు చేశారు. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి కుంభకోణానికి తెరలేపారంటూ ఆరోపించారు. అమృత్ 2.0 ప్రాజెక్టులో భాగంగా తెలంగాణకు కేటాయించిన 8,888 కోట్ల రూపాయల పనులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి కనుసన్నల్లో భారీ కుంభకోణం జరుగుతుందంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి మనోహర్ లాల్ ఖట్టర్ కి కేటీఆర్ ఫిర్యాదు చేయడం జరిగింది. అమృత్ పథకం టెండర్లు ఇటు రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ షోదా కంపెనీకి కేటాయించడంలో అవకతవకలు జరిగాయి. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు చేయడం జరిగింది. అమృత్ 2.0 పథకంలో భాగంగా 8,888 కోట్ల రూపాయలని తెలంగాణ కోట్ల పనుల్ని కేటాయించడం జరిగింది. సో వీటిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఇటు కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 1,137 కోట్ల రూపాయల పనుల్ని షోదా కంపెనీకి, ముఖ్యంగా ఆ కంపెనీ ప్రాఫిట్స్ కేవలం గత ఫైనాన్షియల్ ఇయర్ లో 2 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో పనులు చేసిన ముఖ్యంగా అనుభవం కానీ లేక గతంలో ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు దక్కించుకున్న చరిత్ర కానీ షోదా కంపెనీకి లేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను పక్కన పెట్టి కేవలం ఎవరైనా తప్పు చేస్తే మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇటు తన సొంత వారికి లాభం చేకూర్చే విధంగా టెండర్లను కట్టబెట్టారు. మున్సిపల్ శాఖ ఆయన పరిధిలోనే ఉంది. సో ఈ అమృత్ పథకం కింద హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా మురుగునీటి వ్యవస్థ, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే ఇటు ఫుట్పాత్లు, ముఖ్యంగా ఉద్యానవనాలు సుందరీకరణకు సంబంధించిన అంశాలకు ఈ అమృత్ పథకంలో భాగంగా పట్టణ నవీకరణకు సంబంధించి మౌలిక సదుపాయాలను కల్పించడానికి 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమృత్ 1 ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2022లో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ 2026 వరకు కూడా అమృత్ 2.0 స్కీమ్ ని కొనసాగిస్తడం జరుగుతుంది. సో దీనికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి. సో కేంద్రం ఇచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద గతంలో అనేక మంది పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు రాబర్ట్ వాద్రా, సోనియా గాంధీ అల్లుడు విషయంలోనూ, అలాగే ఇటు హేమంత్ సోరెన్ జార్ఖండ్ లో గనుల కేటాయింపుకు సంబంధించిన విషయంలో కూడా కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో ఇదే తరహాలో రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి కేంద్రం తక్షణమే ఈ అంశం పైన అమృత్ టెండర్ల కేటాయింపు పైన ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఒకవేళ అక్రమాలు జరిగినట్లుగా తేలితే కనుక టెండర్ల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఇటు ఢిల్లీలో జాతీయ మీడియాని ఉద్దేశించి తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలపైన కేటీఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అయితే కేటీఆర్ ఢిల్లీ పర్యటన పట్ల కూడా ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు వీటి నుంచి తప్పించుకోవడానికి బీజేపీ చెంతన చేరడానికి ఢిల్లీ పర్యటన అని చెప్పి పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి కేటీఆర్ ఫిర్యాదుకు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో ఈ విషయాన్ని ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది, తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా అవినీతి కుంభకోణాలకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలకు సంబంధించి బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదును ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. జనరల్ గా కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఏమైనా ఫిర్యాదులు అందినప్పుడు ఖచ్చితంగా దానిపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరడం జరుగుతుంది. అయితే ఈ అమృత్ స్కీమ్ కింద జరిగిన ఏవైతే కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు వాటికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి సో వాటికి సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతుందా ముఖ్యమంత్రి కార్యాలయం, ఎందుకంటే మున్సిపల్ శాఖ ఆయన వద్దే ఉంది కాబట్టి సో ఆయన ఏమన్నా వివరణ కోరుతుందా, ఏ విధంగా కేంద్రం వ్యవహరిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా విజిలెన్స్ కమిషన్ ని అలాగే కోర్టులను సైతం ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ ఆశ్రయిస్తారా ఈ అంశం పైన, లేక కేవలం ఫిర్యాదుతోనే ఈ వ్యవహారాన్ని ముగిస్తారని మనం వేచి చూడాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి వివరాలు ఉదయం మరికాసేపట్లో 11 గంటలకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో కేటీఆర్ వెల్లడించబోతున్నారు. ఓకే, థాంక్యూ గోపి.